డిసీజెస్ లో న్యాచురల్ క్రానిక్ డిసీజెస్, న్యాచురల్ క్రానిక్ డిసీజెస్ కాకుండా అంటే సహజంగా వచ్చేవి కాకుండా మెడిసిన్స్ తోటి ఏర్పడే ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజెస్, అలాగనే దానికి యాడెడ్‌గా ఉండే ఇంకా ఇతర. అంటే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే, కేస్ కనపడటంతోటే దాని మీద పడిపోయి సింప్టమ్స్‌నంతా గ్యాదర్ చేసేసుకోవటం, దానికేదో రిపట్రైజేషన్ చేసుకోవటం, మెడిసిన్ ఇచ్చేయటం అనేది కరెక్ట్ కాదు. కేసొచ్చిన తర్వాత కేసుని కంప్లీట్‌గా విని, వాళ్ళు వాడుతూ ఉన్న మందులు, వాళ్ళు తీసుకున్న ట్రీట్మెంట్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉన్నాయా? మందుల ఎఫెక్ట్ ఏమన్నా ఉన్నాయా? సర్జరీ ఎఫెక్ట్ ఏమన్నా ఉందా? అది న్యాచురల్‌గా వాళ్ళ శరీరంలో పుట్టిందా? అనే విషయాన్ని సెపరేట్‌గా మనం ఒక క్రానిక్ డిసీజెస్‌కి రాసుకోవాలి. ఇక్కడే ఇంకొక మతలబుంది. బాగా వినండది. ఇంకొక మతలబుంది. కొంతమంది మోడర్న్ హోమియోపతిస్ ఏమంటారంటే, నువ్వు అలోపతిక్ మెడిసిన్ వేసి ఒక ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్‌ను క్రియేట్ చేసినా, ఒక సర్జరీ జరిగిన తర్వాత ఆర్టిఫిషియల్‌గా వాళ్ళ శరీరంలో ఎటువంటి మార్పులొచ్చినా, అంటే నువ్వనే మార్పు ఆర్టిఫిషియల్‌గా వచ్చింది అని అంటున్నావు. ఏ మార్పు వచ్చినా అది దాని బ్యాక్‌గ్రౌండ్‌లో మయాజమన్ అనేదే డీల్ చేస్తూ ఉంటుంది అని కొంతమంది వాదిస్తున్నారు. అంటే లాంగ్ టైమ్ నుంచి టీబీకి అలోపతిక్ మెడిసిన్ వాడుతూ ఉన్నాను. ఒక 2 సంవత్సరాల నుంచి వాడుతూ ఉన్నాను. దానివల్ల నా కిడ్నీనో, లివరో ఫెయిల్ అయింది. ఇలాగ కిడ్నీను, లివరు ఫెయిల్ అవ్వటము, అలాగ ఫెయిల్ అవ్వటంలో అది ఫంక్షనల్ ఫెయిల్యూరా? స్ట్రక్చరల్ ఫెయిల్యూరా? అంటే సైకోటిక్ ఫెయిల్యూరా? లేతే డిస్టార్షనా? సిఫిలిటిక్ ఫెయిల్యూరా? అనేది మాయాజం డిసైడ్ చేస్తుంది అని కొంతమంది వాదన. అంటే అర్థం ఏంటంటే, హానిమన్ గారు చెప్పిందేమో న్యాచురల్ క్రానిక్ డిసీజ్‌ను ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ ఎప్పుడూ డామినేట్ చేస్తూ ఉంటుంది అని ఆయన చెప్తే, కాదు కాదు అది న్యాచురల్ ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ అయినా సరే, దాని బ్యాక్‌గ్రౌండ్‌లో న్యాచురల్‌గా ఉండే మయాజమేటిక్ మెకానిజం అనేదే దాన్ని డిసైడ్ చేస్తుంది. అంటే వాళ్ళు చెప్పే ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటాయంటే, ఒకడు ఒక పెయిన్ కిల్లర్ తీసుకున్నాడు. లివరు పోయింది. ఇంకొకడు 5 సంవత్సరాల నుంచి పెయిన్ కిల్లర్ రోజు తీసుకుంటున్నాడు. వాడి లివర్ ఇంకా పోలేదు. ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ అయితే ఇద్దరిలోనూ ఆ లివర్ పోయేది కదా! పోలేదు అననంటే దాన్ని గైడ్ చేస్తూ ఉన్నా, దాన్ని రెగ్యులేట్ చేస్తూ ఉన్న ఇంకొక ఫోర్స్ ఏదో దీని మీద ప్రభావం ఉంది. అంటే అల్టిమేట్ న్యాచురల్ క్రానిక్ మాయాజం. అల్టిమేట్ అదే. ఈ ఆర్టిఫిషియల్‌వి అంత స్ట్రాంగ్ కాదు అని కొంతమంది వాదిస్తే, హానిమన్ గారు మాత్రం కాదు కాదు. ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేది ఎప్పుడు డామినేట్ చేస్తది. నేచురల్ క్రానిక్ డిసీజ్ మీద ఎక్కువగా ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటది. మీరు ఫస్ట్ రిమూవ్ దట్ ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ అని చెప్పుకుంటూ వచ్చారు.
మరి ఏది నిజం? ఎలా చేయాలి మనం? ఇన్ని రోజులు క్రానిక్ ఆర్టిఫిషియల్ డిసీజ్ సపరేటు, న్యాచురల్ క్రానిక్ డిసీజ్ సపరేటు అని చెబుతూ ఈ రోజుకి వచ్చే లోపు మళ్ళీ మమ్మల్ని కన్ఫ్యూజన్ లో పెట్టారు కదా. ఏది నిజం అంటారు అని అడగచ్చు మీరు. రెండు నిజమని అనుకుందాం కాసేపు. హ్యాన్మన్ గారిదే నిజం అని అనుకుందాం. ఎప్పుడైతే ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ డామినేట్ చేస్తుందో, ఆయన చెప్పింది ఏంటంటే ఫస్ట్ రిమూవ్ ద ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్. ఫస్ట్ దానికి మెడిసిన్ ఇవ్వు, అంటే దాని రిలేటెడ్ సిమ్టమ్స్ అన్ని తీసుకొని దానికి మెడిసిన్ ఇవ్వు. ఆ తర్వాతనే న్యాచురల్ క్రానిక్ డిసీజ్ కి మెడిసిన్ ఇవ్వు, అంటే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వు. అంతకు ముందు ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ లాగా కనిపించే ఆ సిమ్టమ్స్ మాత్రమే తీసుకో, డ్రగ్ టాక్సిసిటీ సిమ్టమ్స్ మాత్రమే తీసుకో అని ఆయన చెప్పారు. మరి మోడర్న్ హోమియోపతిస్ గా మన వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, ద డామినెంట్ లేయర్ ఆఫ్ ద కేస్. వీళ్ళేమంటున్నారు? డామినెంట్ లేయర్ ఆఫ్ ద కేస్, బట్ ద బేస్ ఈజ్ క్రానిక్, న్యాచురల్ క్రానిక్ మాయజమ్సే. అది ప్రొడ్యూస్ చేసిన డామినెంట్ లేయర్ విచ్ ఈస్ హ్యానిమన్స్ ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్. ఏదున్నా సరే అప్పుడు స్పష్టంగా పైకి కనిపిస్తూ ఉన్న డిస్ట్రక్టివ్ నేచర్ తోటి ఉన్న సిమ్టమ్స్ నే అదుపు చెయ్యాలి అని మోడర్న్ వాళ్ళు వాదిస్తున్నారు. ఏది ఏమైనా మనం డీల్ చేయాల్సింది ఎట్ ప్రెసెంట్ డిస్ట్రక్టివ్ నేచర్ తోటి ఉండే, ఆ టైంకి ఉండే పేషెంట్ను బాగా బాధ పెట్టే, అది ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ అని పేరుతోటి పిలవనివ్వండి, లేదు అక్యూట్ డామినెంట్ లేయర్ బాగా గుర్తుపెట్టుకోండి, డామినెంట్ లేయర్ ఆఫ్ ద క్రానిక్ మాయాజం అని పేరుతోటన్నా పిలవనివ్వండి, మనం తీసుకోవాల్సిన సిమ్టమ్ డిస్ట్రక్టివ్ నేచర్ కంటిన్యూస్ గా పెథాలజీ రన్ అవుతూ ఉంటే ముందు పెథాలజీని ఆపగలగాలి. ఆ సిమ్టమ్స్ ని తీసుకొని పెథాలజీని ఆపగలిగి ఆ లేయర్ ని తీసేస్తే ఇంకొక లేయర్ వస్తుంది, ఆ లేయర్ ని తీసేస్తే ఇంకొక లేయర్ వస్తుంది అని అనుకుంటూ ఇప్పుడు మోడర్న్ హోమియోపతిస్ అలా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అది ఎవరైనా కావచ్చు, ప్రఫుల్ విజయకర్ కావచ్చు, రాజన్ శంకరన్ కావచ్చు, రాజేష్ షా కావచ్చు, ఫరూక్ జే మాస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇదే విషయాన్ని హ్యానిమన్ గారు క్రానిక్ ఆర్టిఫిషియల్ డిసీజ్ కింద చెప్పి ఆ లేయర్ ని డీల్ చేయండి అని అన్నారు. ఆ తర్వాతనే న్యాచురల్ డిసీజ్ ని డీల్ చేయండి అని అంటున్నారు. ఆయన అలా చెప్పిన దాన్ని వీళ్ళు లేయర్స్ ఆఫ్ ద కేస్ గా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. లేయర్స్ ఆఫ్ ద కేస్. ఇప్పుడు కనిపిస్తున్న లేయర్, అది తీసేస్తే ఇంకొక లేయర్ వస్తుంది, ఇంకో మెడిసిన్ ఇవ్వాల్సి వస్తుంది, అది తీసేస్తే సైకోటిక్ లేయర్ వస్తుంది, అది తీసేస్తే సోరిక్ లేయర్ వస్తుంది. లేయర్ టు లేయర్ ఏర్పడింది అనే భావన మోడర్న్ హోమియోపతి. హ్యానిమన్ గారు లేయర్ టు లేయర్ అనే కాన్సెప్ట్ ని ఎప్పుడు చెప్పలేదు, ఆయన ఎప్పుడు చెప్పలేదు. ఈ లేయర్ కాన్సెప్ట్ అనేది మోడర్న్ హోమియోపతిలోనే కనిపిస్తూ ఉంటుంది మనకి. మరి ఇక్కడ కన్ఫ్యూజన్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. డామినెంట్ ఏది మనకి స్పష్టంగా పేషెంట్ ని డిస్ట్రాయ్ చేస్తూ ఉండే పెథాలజీకి సంబంధించిన సిమ్టమ్స్ ని, అంటే సిఫిలిటిక్ డామినెంట్ అని అనుకుందాం కాసేపు, లేదా సైకోటిక్ డామినెంట్, ఏది డామినెంట్ గా ఉంటే అది దాన్ని తీసుకొని ముందు దాన్ని ఆపగలిగితే నెక్స్ట్ లేయర్ ని ట్రీట్ చేసుకోవచ్చు. ఇది
ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ ఉండే సందర్భం. ఒకవేళ పేషెంట్‌కి ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ అనేదే లేదు. ఆయనకి క్రానిక్ డిసీజ్ రావటంతోటే ఫస్ట్ మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేసాడు. అప్పుడసలు ఏ బాధరబందీ లేదు. ఈ క్రానిక్ డిసీజ్‌కు సంబంధించిన అన్ని సింప్టమ్స్ తీసుకోవటం, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇచ్చుకోవటమే. మనకి ప్రాక్టీస్‌లో ఇప్పటి రోజుల్లో తేలేది మాత్రం ఇలాంటి లేయర్స్ ఉన్న కేసులే తేలుతూ ఉంటాయి. చాలా లేయర్స్ ఏర్పడిపోయి ఉంటాయి. మోడర్న్ హోమియోపతి భాషలో. హానిమన్ భాషలో క్రానిక్ ఆర్టిఫిషియల్ డిసీజ్ లేయర్స్ ఏర్పడి ఉంటాయి. పారాసిటమాల్ మూలాన ఒక లేయర్ ఏర్పడి ఉండొచ్చు. ఇంకొక డ్రగ్ మూలాన ఇంకొక లేయర్ ఏర్పడి ఉండొచ్చు. అలాగా చాలా లేయర్స్ ఏర్పడిపోయి ఉంటాయి. సప్రెషన్స్ జరుగుంటాయి. మరి ఈ ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్‌కు సంబంధించిన ఓ మాదిరి అవగాహన వచ్చింది అని అనుకుంటాను. ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్‌కు సంబంధించి ఏ డ్రగ్ అయితే వాడారో అది పారాసిటమాలా, యాంటీబయోటికా, స్టెరాయిడా, బెంజోడైపైరిన్సా, యాంటీసైకియాట్రిక్ మెడిసిన్సా, దాని రిలేటెడ్ సింప్టమ్సే ఆర్టిఫిషియల్ క్రానిక్ డిసీజ్ అని చెప్పుకున్నాం. మరి క్రానిక్ డిసీజ్‌లో డీల్ చేయటంలో ఇంకొక విషయం మనకు వస్తూ ఉంటుంది. సప్రెషన్స్. సప్రెషన్. మనం సాధారణంగా ప్రతిదానికి ఫస్ట్ ఇయర్‌లో ఒకటి నూరు పోస్తారు. మనకి ఎంబీబీఎస్ సీట్ రాలేదు కాబట్టి ఎంబీబీఎస్ వాళ్ళు చేసేదంతా సప్రెషన్సే. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా టాబ్లెట్ వేస్తూ ఉన్నప్పుడు మీ పేస్ట్‌లో ఉప్పుందా అని కాజోల్ ఎంత స్పీడ్‌గా వస్తుందో బయటికి, అక్కడి చైర్ దగ్గరికెళ్ళి వద్దు. ఈ మెడిసిన్ వేసుకోవద్దు. ఇది సప్రెస్ చేస్తుంది. దో వి డోంట్ నో అబౌట్ దట్ మెడిసిన్. ఏమన్నా అడగటం మరుక్షణం బీహెచ్ఎంఎస్ వాళ్ళకుండే ఆ ఇన్నర్ గిల్ట్ లేకపోతే ఇన్నర్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తోటి మీకు హోమియోపతికి హోమియోపతికి, అలోపతికి ఏంటి తేడా అనంటే ఫస్ట్ నోటి నుంచి వచ్చే మాట సప్రెషన్స్. సప్రెషన్స్. ఏంటా సప్రెషన్స్ అనంటే ఏమో తెలీదు. సప్రెషన్స్. మీ మందులన్నీ సప్రెషన్ జేస్తాయి. ఇది మాట్లాడటం యూజువల్‌గా ఉండే స్టేటస్ ఇది. ఎందుకంటే మనకి ఎంబీబీఎస్ సీట్ రాలేదన్న కోపం. ఆడు ఎంబీబీఎస్ వాడు మీ ఇంటి పక్కనోడో, మీ కజినో లేకపోతే ఇంకొకరో ఎంబీబీఎస్ చదువుతూ ఉంటే అదొక ఉక్రోషం. అది కరెక్ట్ మెడిసిన్ కాదు. మందే కరెక్ట్ మెడిసిన్. కానీ నిజంగా మనకి సప్రెషన్స్ ఏంటో అననేది తెలీదు. సప్రెషన్స్ ఎలా జరుగుతాయననేది తెలీదు. సప్రెషన్స్‌లో రకాలు తెలీదు. కానీ సప్రెషన్ అనే మాట వాడేస్తూ ఉంటాం. నిజంగా సప్రెషన్స్ జరగవా? ఆ! మరి జరిగేవన్నీ సప్రెషన్సా? కాదు. ఇదివరకే చెప్పుకున్నాం. అలోపతిక్ మెడిసిన్ యూజ్ చేయటంతోటే వచ్చే ఎఫెక్ట్స్ అన్ని సప్రెషన్స్ కాదు. క్రానిక్ ఆర్టిఫిషియల్ డిసీజ్ అనేది కూడా ఒక రకమైన ఎక్స్‌ప్రెషన్. మరి రెండో రకమైన ఎక్స్‌ప్రెషను సప్రెషన్స్. ఈ సప్రెషన్ అంటే ఏంటి అననేది చూద్దాం. మెడికల్‌గా దీని డెఫినిషన్ అనేది ముందు చూద్దాం. Suppression in medicine generally means stopping or reducing a symptom, function,
or disease manifestation without necessarily removing the underlying cause. అంటే బేసిక్ గా ఒక ఫినామినా, ఒక మేనిఫెస్టేషన్, ఒక విషయం, ఒక థింగ్ ఏదైనా జరుగుతుంది అని అన్నప్పుడు దాని మూల కారణాన్ని కాకుండా ఆ ఎక్స్‌ప్రెషన్‌ని మాత్రమే బయటికి రానివ్వకుండా చేయటం. ఇది మనం ఫిజియోలాజికల్‌గా, బయోకెమికల్‌గా అప్లై చేసినప్పుడు స్టాపింగ్ ఆర్ రెడ్యూసింగ్ ఏ సింప్టమ్. ఒక సింప్టమ్‌ని స్టాప్ చేయటం, రెడ్యూస్ చేయటం. ఫంక్షన్‌ని స్టాప్ చేయటం, రెడ్యూస్ చేయటం. డిసీజ్ మేనిఫెస్టేషన్‌ని స్టాప్ చేయటం, రెడ్యూస్ చేయటం. ఏంటి సప్రెషన్ అనంటే ఓన్లీ పాథలాజికల్ సిట్యుయేషన్స్ లోనే కాదా? కాదు. ఫిజియోలాజికల్‌గా కూడా సప్రెషన్స్. మెన్‌స్ట్రువల్ ఫంక్షన్‌ని సప్రెస్ చేయొచ్చు. అంటే ఒక ఫంక్షన్‌ని జరగనివ్వకుండా నేచురల్‌గానే. పెళ్లుంది, పోస్ట్‌పోనింగ్ టాబ్లెట్‌లు, మెన్సెస్ రాకూడదు, పోస్ట్‌పోనింగ్ టాబ్లెట్‌లు వేసుకుంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ టెంపరరీ సప్రెషన్. మళ్ళీ మెన్సెస్ వచ్చేయొచ్చు. కొంతమందిలో చాలా డిస్టర్బెన్స్‌లు క్రియేట్ చేయొచ్చు. ఇది ఫిజియోలాజికల్ సప్రెషన్స్ ఇవి. ఒకరు ఏడుస్తూ ఉంటే ఏడుపుకి కారణం కనుక్కోకుండా, ఏడుపుకి ఖచ్చితమైన రీజన్ ఏంటో కనుక్కొని దాన్ని రిమూవ్ చేయకుండా, ఎప్పటికప్పుడు నోరు మూసేయటం, చాక్లెట్ ఇవ్వటం, వాటి నోరు మూసేయటం, లేకపోతే నోటిని గట్టిగా పట్టుకోవటం ఏడుపు బయటికి రాకుండా. ఇది సప్రెషన్స్ అవుతాయి. ఇక్కడ కూడా అంతే. డిసీజ్ మేనిఫెస్టేషన్ కూడా సప్రెషన్. ఎరప్షన్ వచ్చింది. ఎరప్షన్ ఎందుకొచ్చింది అని అన్నది ఆలోచించకుండా, బయటికి రానివ్వకుండా, దాని రూట్ కాజ్‌ని డీల్ చేయకుండా, ఆ ఎరప్షన్‌ని మాత్రమే కంటికి కనిపించనివ్వకుండా, లేదా బయటికి రానివ్వకుండా చేయటాన్ని సప్రెషన్ అని అంటాం. సప్రెషన్స్ అనేది ఎక్కడైనా జరగచ్చు. సప్రెషన్ ఆఫ్ ఫీవర్ బై యూజింగ్ డ్రగ్స్, సప్రెషన్ ఆఫ్ కాఫ్ రిఫ్లెక్స్, సప్రెషన్ ఆఫ్ ఇమ్యూన్ రెస్పాన్స్ యూజింగ్ ఇమ్యూన్ సప్రెసెంట్స్. అంటే ఏ సింప్టమ్ కైనా సరే ఓన్లీ ఇమ్యూనిటీ మెకానిజం తోటి వర్క్ చేసేవే సప్రెషన్స్ కాదు. ఈవెన్ ఫీవర్ రాకుండా చేసే పారాసెటమాల్ కూడా సప్రెషన్. అలానే హార్మోన్స్ యూజ్ చేస్తూ చేసేవి. సప్రెసింగ్ థైరాయిడ్ హార్మోన్ ఇన్ హైపర్ థైరాయిడిజం. దాన్ని మెడిసిన్ అంటారు. మెకార్జోలో సంథింగ్. మెకార్జోలో ఏదో జోల్ అని వస్తుంది చివరికి. హైపర్ థైరాయిడిజంలో థైరాయిడ్ ని హైపర్ గా ఫంక్షన్ చేస్తూ ఉంటే దాన్ని అదిమి పట్టి ఉంచే ఒకటి. ఎందుకు అలా ప్రవర్తిస్తుంది హైపర్ థైరాయిడిజం లో, థైరాయిడ్ ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అని కారణం తెలిసినా, కారణం తెలియకుండా ఏమి ఉండదు. ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది హైపర్ గా అనేది కారణం తెలుసు. కానీ ఆ కారణానికి ఏ మెడిసిన్ ఉండదు ఆ కారణాన్ని పోగొట్టడానికి. కాబట్టి మనం రూట్ కాజ్ లో ఏమీ చేయలేము. తన బిహేవియర్ మాత్రమే బలవంతంగా అదిమి పట్టి ఉంచుదాం అని అనేదే సప్రెషన్ అవుతుంది. అలానే ఇమ్యూన్ సప్రెషన్స్, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ లోను, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్స్ లోను ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా రియాక్ట్ కాకుండా, అది న్యాచురల్‌గా సహజంగా రియాక్ట్ అయ్యే పద్ధతిని కూడా చెయ్యనివ్వకుండా, దాన్ని అదిమి పట్టి ఉంచటం స్టెరాయిడ్స్ తోటి, అది కూడా సప్రెషన్ కిందకే వస్తుంది. సో, ఈ సప్రెషన్ గురించి మనకి కొన్ని క్లాసిఫికేషన్స్ ఇచ్చున్నారు. అది మనం చూద్దాం. ఆ టెక్స్ట్ ఒకసారి నేను చదువుతాను. స్పీడ్‌గా చదువుతాను.
ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. Whenever a living economy is assaulted by an external offense, it reacts and expresses in the form of symptoms depending upon the nature of the offending factor, the quality of the resistance, and the state of miasmatic complex operating. మనం గొడ్డలితోటి దాడి చేస్తే నరికినట్లుగానే పడుతుంది. అదే బ్లేడ్ తోటి దాడి చేస్తే బ్లేడ్ సంబంధించిన గుర్తులే పడతాయి. కర్రతోటి దాడి చేస్తే కర్రకు సంబంధించిన గుర్తులే పడతాయి. అంతేగాని కర్రతోటి దాడి చేసినప్పుడు గొడ్డలితోటి నరికినట్లుగా ఏమీ పడదు. అంటే ఇక్కడ అర్థం, మన మీద ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్ కూడా ఇంపార్టెంట్. మన మీద అటాక్ చేసే ఆర్గానిజం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఆర్గానిజాన్ని బట్టే మన మీద ఎటువంటి దాడి అనేది, ఎటువంటి సిమ్టమ్స్ మన శరీరం ప్రొడ్యూస్ చేస్తుంది అనేది కూడా అర్థమవుతుంది. సో సిమ్టమ్స్ డిపెండింగ్ అపాన్ ద నేచర్ ఆఫ్ ద అఫెండింగ్ ఫ్యాక్టర్. అంటే గొడ్డల, కర్రన, చిన్న దారమా, ఏదైనా కావచ్చు, దాని మీద ఆధారపడి ఉంటుంది మనకు వచ్చే సిమ్టమ్స్ అనేవి. అలానే ద క్వాలిటీ ఆఫ్ ద రెసిస్టెన్స్ అండ్ ద స్టేజ్ ఆఫ్ మయాస్మెటిక్ కాంప్లెక్స్ ఆపరేటింగ్. అలాగనే ఒక పర్సన్లో ఎటువంటి నేచర్ ఉంది. కర్రతోటి ఒక బండోడిని కొడితే కర్ర విరుగుతుంది తప్పితే వాడికి ఏమీ కాదు. అంటే అతనికి ఉండే బలం, బండతనం మూలాన ఆ కర్ర విరిగిపోతుంది తప్పితే అతనికి ఎటువంటి ప్రాబ్లము రాదు. These expressions belong to different categories. Some are miasmatic releasers, eliminations in the form of emotional expressions, eruptions, and discharges, and some are the protective reflexes like cough, sneezing, pain, fever, etc. మన బాడీ మీదకి ఎటువంటి ఫ్యాక్టర్ ఎంటర్ అయినా సరే దాని రిలేటెడ్ కొంతలో కొంత అంటూ ఎలిమినేషన్స్ కనిపిస్తూ ఉంటాయి, రెసిస్టెన్స్లు కనిపిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డస్ట్ పార్టికల్ ముక్కు ద్వారా వెళ్తే తుమ్ము రూపంలో దాన్ని ఎలిమినేషన్ అనేది చేయడానికి ప్రయత్నం చేస్తుంది బాడీ. అదే గొంతు దాకా వెళ్తే దగ్గు రూపంలో చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అలానే ఒక మైక్రో ఆర్గానిజం, ఒక బ్యాక్టీరియా అనేది ఎంటర్ అయినప్పుడు ఫీవర్ రూపంలో బాడీ టెంపరేచర్ రేజ్ అయ్యి ఆ హీట్ తోటి ఆ బ్యాక్టీరియాని చంపటానికి ప్రయత్నం చేస్తుంది బాడీ. ఇలాగా కాఫ్ రావచ్చు, స్నీజింగ్ రావచ్చు, పెయిన్ కావచ్చు, ఫీవర్ కావచ్చు. ఏ సిమ్టమ్ మనకి బయటకు వచ్చినా శరీరానికి, అది మన డిఫెన్స్ సిస్టంలో శరీరాన్ని కాపాడటానికి, మన లేదా ఆర్గాన్ని కాపాడటానికి మన శరీరం చేసే ప్రయత్నంగానే మనం అనుకోవాలి. కానీ అలోపతి వాళ్ళకి కూడా తెలుసు, తెలియదని అనేది ఏం కాదు, మరి అంత అమాయకులేం కాదు వాళ్ళు. సిమ్టమ్స్ ని, డిఫెన్స్ సిమ్టమ్స్ ని కంట్రోల్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బ్యాక్టీరియా ఎంటర్ అయింది, శరీరం దానికి స్పందించింది, నువ్వు ఇంకా మెడిసిన్ వేయలేదు, శరీరం ఫీవర్ని పెంచింది, ఇంకా ఆ బ్యాక్టీరియా చనిపోలేదు, ఇంకాస్త పెంచింది, అది 104 ఫీవర్ దాకా వెళ్ళింది అంటే దాని అర్థం లోపల ఇంకా ఆర్గానిజం చనిపోలేదు, లోపల ఆర్గానిజం చనిపోలేదు, అందుకని ఇంకా ఫీవర్ పెంచింది, ఇంకాస్త ఎక్కువ టైం ఫీవర్ని ఇచ్చింది. అది ఆర్గానిజమ్స్ ఎక్కువగా ఉంటే హెల్దీ బాడీ ఎక్కువగా ఫీవర్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకు? శరీరం దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఆ ఆర్గానిజాన్ని, బ్యాక్టీరియాని, బికాస్ ఇట్ ఈస్ ఫారెన్ బాడీ. లేదా డార్మెంట్ గా ఉన్నదన్నా సరే యాక్టివేట్ అయి ఉండాలి బాడీలో.
సో ఇటువంటి పరిస్థితుల్లో బాడీ అనేది న్యాచురల్ గానే ఆ ప్రొడ్యూస్ చేసే సిమ్టమ్స్ నే డిఫెన్స్ సిమ్టమ్స్ కింద అని అనుకోవాలి. మనం అనుకోవటం ఏంటి, అవే నిజం, డిఫెన్స్ సిమ్టమ్సే. మరి ఇటువంటి డిఫెన్స్ సిమ్టమ్స్ జరుగుతూ ఉన్నప్పుడు వాటిని కాఫ్ రెమెడీస్, యాంటీపైరటిక్స్, పారాసెటమాల్ లాంటి వాటి చేత ఆ సిమ్టమ్స్ ని మనం డీల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఎలిమినేట్స్, ట్రై టు రెడ్యూస్ ద లోడ్ ఆఫ్ ద మయాజమ్స్ అంటే బ్యాక్టీరియా అండ్ ద డిసీజ్, whereas the protective reflexes are the warning signals. They play the role to guide and caution the individual regarding oncoming dangers. అంటే ఇలా ప్రొడ్యూస్ చేసిన సిమ్టమ్స్ అన్నీ మన బాడీని ప్రొటెక్ట్ చేయడానికి బాడీ చేసే డిఫెన్స్ మెకానిజానికి సంబంధించిన ఎక్స్ప్రెషన్స్. మనం హోమియోపత్స్ ఆ డిఫెన్స్ మెకానిజంకి మన సిమ్టమ్ కలెక్షన్ అంతా ఆ డిఫెన్స్ సిస్టమ్ ఎలా పనిచేస్తుంది అననేదే. మనం కలెక్ట్ చేసే సిమ్టమ్స్ అన్ని కేస్ అనే రూపంలో రాసేవన్నీ, మిమ్మల్ని కేసు తీసుకోమంటే కేస్ టేకింగ్ లో మనం అడిగేవన్నీ డిఫెన్స్ సిస్టమ్ లోపల జరుగుతూ ఉన్న పెథలాజికల్ ప్రాసెస్ లేదా మైక్రో ఆర్గానిజమ్స్ వాటిని డీల్ చేయడానికి ఏ విధంగా అయితే అది ఉందో, ఏ విధంగా ప్రయత్నం చేస్తుందో, ఏ పని చేస్తుందో వాటినే మనము సిమ్టమ్స్ అని కేస్ టేకింగ్ లో తీసుకుంటూ ఉంటాం. సో కేస్ ఈజ్ నథింగ్ బట్ ద కలెక్షన్ ఆఫ్ డిఫెన్సివ్ సిస్టమ్ సిమ్టమ్స్. ఇక్కడతోటి ఒక క్లారిటీ రావాలి. ఇక్కడ సప్రెషన్ అనే టాపిక్ ని కాసేపు పక్కకు పెట్టి సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అనే ఒక ప్రిన్సిపల్ ని కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు డిఫెన్స్ సిస్టమ్ కొన్ని రకాల సిమ్టమ్స్ ని ఎక్స్ప్రెస్ చేసింది. అది ఇచ్చింగ్ కావచ్చు, బర్నింగ్ కావచ్చు, పెయిన్ కావచ్చు, వామిటింగ్ కావచ్చు, డయేరియా కావచ్చు, ఎనీథింగ్. ఇది డిఫెన్స్ సిస్టమ్ నేను ఇంతవరకు చేయగలుగుతున్నాను, ఇప్పుడు ఇలా చేస్తే ఇలా చేస్తూ పోతూ ఉంటేనే, అంటే నేను ఎలాగా కుంఫు చేస్తున్నానో, ఒక చైనీస్ వాడితోటి కుంఫు చేస్తున్నాను నేను ఈ టైంలో. ప్రస్తుతానికి నేను యూజ్ చేస్తున్న డిఫెన్స్ మోడ్ కుంఫు అని శరీరం మనకు చెప్తూ ఉంటుంది బయటికి. నా చేతులకు 50% శక్తే ఉంది. ఆ 50% శక్తితోటే కుంఫు లాంటి ఒక డిఫెన్సివ్ మోడ్ ని యాక్టివేట్ చేసుకొని ఇక్కడ ఉన్న బ్యాక్టీరియా తోటి, లోపల ఉన్న ఎనిమీ తోటి ఫైట్ చేస్తున్నాను. మంచిదే, ఆ 50% తోటి ఆ బ్యాక్టీరియా మొత్తం చనిపోతే మంచిదే. కానీ అప్పుడు శరీరం అంటుంది, ఇక్కడ నేను కుంఫునే యూజ్ చేయాలి, కుంఫుని యూజ్ చేస్తేనే ఆ బ్యాక్టీరియా చచ్చిపోతుంది, కానీ నాకు అంత శక్తి లేదు. నాకు విద్య తెలుసు కానీ నా చేతులతోటి దాన్ని కొట్టగలిగినంత బలం లేదు. ఎందుకంటే లోపలికి చేరిన ఆర్గానిజము నన్ను వీక్ చేసింది. కాబట్టి ఆ వీక్ అయిపోయిన వైటల్ ఫోర్స్ ని కొద్దిగా నిద్ర లేపితే నాకు సహాయంగా ఉంటుంది. ఇది శరీరం అడిగేది. అప్పుడే మనం ఆ సిమ్టమ్స్ ని తీసుకొని ఏదైతే కుంఫులో ఏ పోజులు పెడతారో ఆ పోజెస్, అంటే డిఫెన్సివ్ సిస్టమ్ సంబంధించిన సిమ్టమ్స్ అన్ని తీసుకొని అటువంటి యాక్టివిటీస్, అలాగ కుంఫులో ఏ పోజులు పెడతారు, నుంచొని పెడతారా, పడుకొని పెడతారా, ఎటువంటి పోజులు పెడుతూ ఉంటారో ఆ రకమైన డ్రగ్ ని
వెతకాలి మెటీరియల్ అలానే కొట్టాలి. అలానే కుంఫు తెలిసిన రెమెడీ అయి ఉండాలి. అది కుంఫు మాత్రమే తెలిసి, కుంఫులో కూడా రైట్ లెగ్ తో తంతుందా, లెఫ్ట్ లెగ్ తో తంతుందా, ప్రెసెంట్ ఎలా తంతుందో డిఫెన్స్ సిస్టమ్, అలాగే రైట్ లెగ్ తో తన్నే రెమెడీనే నువ్వు వెతకాలి. వెతికి ఆ రెమెడీని లోపల వేస్తావు. లోపల వేసిన తర్వాత ఆ రెమెడీ ఒక ఆర్టిఫిషియల్. ఎందుకు? ఆ రెమెడీలో ఒక డైనమిక్ ఫోర్స్ ఉంది. ఆ రెమెడీలో ఒక డైనమిక్ ఫోర్స్ క్యారీ చేస్తూ ఉంది ఆ రెమెడీ. ఆ డైనమిక్ ఫోర్స్ ఆర్టిఫిషియల్ డ్రగ్. ఆ రెమెడీలో ఉండే ఆర్టిఫిషియల్ డైనమిక్ ఫోర్స్ ని మన శరీరంలో ఒక డోసో 2 డోసులు వేసి ప్రవేశపెడుతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న